వినాలా ఎస్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్ ట్రిగ్నామెట్రీలో 8.2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఏమన్నంటే మామూలుగా ఫామ్ మనకు వాల్యూస్ వస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి లెక్కలు. మనకేం చేయాలి, ఒక టేబుల్ రావాలి. ఆల్రెడీ మీకు టేబుల్ చెప్పా కాబట్టి ఆ టేబుల్ నేర్చుకోండి. టేబుల్ ప్రకారం నేర్చుకుంటే వచ్చేస్తుంది. సరే, కానీ రేపు 31 కదా, అంటే నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరూ వీడియో చూడాలా, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తప్పుగా ఉంటే కామెంట్ కంపల్సరీగా చేయండి. వీడియోలో ఏదైనా కానీ సరిగ్గా రాకపోయినా కానీ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది నేను కొత్తగా పెడుతున్నాను కదా, వీడియోస్ కొత్తగా పెడుతున్నాను. జస్ట్ ఒక 30 డేస్ నుంచి చేస్తున్నాను కాబట్టి తెలియదు. కాబట్టి ఎవరన్నా ఉంటే సపోర్ట్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే మీరే మాకు చెప్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఉంటా. ప్రజెంట్ ఏముంది, 8.2లో ఫస్ట్ లెక్క ఏంటిది, sin 60 degrees cos 30 degrees sin 30 degrees cos 30 degrees ఇలా ఇచ్చారు. అయితే cos sin 60 degrees అంటే ఎంత, sin 60 అంటే √3/2 కదా. sin 60 degrees ఎంత, √3/2. cos 30 degrees cos 30 degrees అంతా √3/2 ప్లస్ sin 30 ఎంత 1/2 cos 60 1/2. చూడండి, ఇదేముందంటే ఇంటూ ఉంటే ఏమని చెప్పాను, 2 × 3 × 4 × 3 ఉన్నదనుకో, మనం ఏం చేయాలా, రెండు సమానంగా ఉన్నాయి సేమ్ రాసుకుంటాం, పైది మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అలా కాకపోయినా కానీ ఇంటూ ఉంటే ఆటోమేటిక్గా పై నంబర్ కింది నంబర్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో పై నంబర్ ఏంటి, √3. ఇక్కడ ఏముంది, √3. ఒకటే చెప్పాను నిన్న, √a × √a ఏమవుతుంది, ఏ అవుతుంది. దీని ప్రకారం √3 × √3 ఏమవుతుంది, 3 అవుతుంది. బై 2 × 2 అంతా 4 ప్లస్ 1 × 1 అంతా 1 బై 2 × 2 అంతా 4. రెండు సమానంగా ఉంటే ఏం చేయాలా, ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ కానీ ఇంటూ కానీ ఉంటే ఏమని చెప్పాను, ఇప్పుడు 2/4 ప్లస్ 3/4 ఉంటే రెండు సమానంగా ఉంటే కింద 4 రాసుకోవాలా, పై వాటిని ఏం చేయాలా, కూడుకోవాలి. అప్పుడేమైంది, 4 3 + 1 = 4/4 అంటే 1. కంప్లీట్ ఆన్సర్. ఇప్పుడు ఏంది, సెకండ్ ప్రాబ్లం, 2 tan square 45 degrees ప్లస్ cos square 30 degrees మైనస్ sin square 30 degrees. అంటే ముందు ఇక్కడ స్క్వేర్ గురించి ఆలోచించమాకండి. ముందు ఇడేముంది, tan 45 అంటే ఎంత, tan 45 1 tan 45 అంతా 1 పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ cos 30 అంతా, cos 30 అంతా √3/2 cos 30 అంతా √3/2 పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ 30 అన్నాం కదా, sin 30 అంతా sin 30 1/2 హోల్ స్క్వేర్. అర్థమైందా, చూడండి ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఎంత, 1 కదా, అప్పుడు 2 ప్లస్ ఇక్కడ √3/2 అంటే హోల్ స్క్వేర్ అంటే దీనికి వస్తుంది అన్నట్ట. అప్పుడు √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అప్పుడేమైతుంది 3/4 ఎంత 3/4 మైనస్ 1/4. ఇలా చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ రెండు చేయాలా చెప్పాను కదా. 2 ప్లస్
రెండు సమానం కాబట్టి ఒక 4 రాసుకున్నాం. 3 మైనస్ 1 అంటే 2 ప్లస్ 2/4. 2 ప్లస్ 2/4 అదేమైతుంది క్యాన్సిల్. 2 1 జార్ 2 2 జార్ అప్పుడు ఏమైంది 2 ప్లస్ 1/2. దీని ఏం చేయాలా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఎంత ఇక్కడ కింద 1 ఉన్నట్టు బై 2 4 ప్లస్ 1 అంతే కదా 5/2.